బరువు తగ్గేందుకు చపాతీలు తింటున్నారా? చపాతీలు తినేవారు చాలామంది బరువు తగ్గించుకునేందుకు తింటారు. దీనికోసం ఎక్కువగా గోధుమ పిండితో చపాతీలు చేస్తారు. సాధారణంగా కార్బ్స్ ఎక్కువగా ఉండే గోధుమ పిండి తీసుకోవడం వల్ల బరువు పెరుగుతారని చెబుతారు. కానీ ఇందులో నిజం లేదు. మీరు సరైన విధంగా చపాతీలు తింటే బరువు తగ్గుతారనేది నిజం. నిపుణుల ప్రకారం సరైన విధంగా చపాతీలు చేసుకొని మితంగా తీసుకుంటే ఖచ్చితంగా బరువు తగ్గుతారు. చపాతీలు చేయడానికి చాలామంది మార్కెట్లో దొరికే పిండి తీసుకుంటారు. ఇది గోధుమ పిండి అని చెబుతారు. అందులో అంతో ఇంతో కల్తీ జరగడం, మైదా కలవడం జరుగుతుంది. కాబట్టి అలా కాకుండా మీరే గోధుమలు తీసుకొని పిండి పట్టించి ఆ గోధుమ పిండిని వాడండి. దీనివల్ల ఫైబర్ ఎక్కువగా అందుతుంది. అదే విధంగా అప్పుడప్పుడు దీనిని మల్టీగ్రెయిన్స్ లా పట్టించడం చేయండి. అంటే రాగులు, జొన్నలు, వజ్ర వంటివి కలిపి పట్టడం లేదా విడివిడిగా పట్టించి చపాతీ చేసినప్పుడు పిండి కలపడం చేయండి. దీంతో శరీరానికి ఎక్కువగా పోషకాలు కూడా అందుతాయి. చాలామంది ఆకుకూరలు, కూరగాయలు తినరు. అలాంటప్పుడు పిండి కలిపేటప్పుడు అందులో వాటిని మిక్స్ పట్టి ఆ పేస్ట్ కలపడం చేయండి. ఉదాహరణకి పాలకూర, బీట్రూట్, క్యారెట్ వంటి వాటిని మిక్స్ పట్టి చేయడం వల్ల రుచిగా ఉంటాయి. పోషకాలు కూడా అందుతాయి. ఇష్టం అనుకుంటే తురుములా కూడా చేయొచ్చు. దీనికి కాస్త పచ్చిమిర్చి, అల్లం, ఉప్పు, జీలకర్ర కలిపారంటే కూరలు లేకుండా కూడా అలా ఎంజాయ్ చేయొచ్చు. లేదంటే ఏదైనా ఒక ఆకుకూర, కూరగాయ అయినా యాడ్ చేయండి. పిండి కలిపేటప్పుడు చాలామంది నూనె వేస్తుంటారు. అయితే ఇది ఎక్కువగా వేయొద్దు. తక్కువ పరిమాణంలోనే వేయాలి. వీలైతే నెయ్యి వేయండి. దీనివల్ల ఎక్కువ క్యాలరీలు వెళ్ళవు. అయితే వీటిని కాల్చేటప్పుడు కూడా ఎక్కువగా నూనె వేయకండి. వీలైతే నాన్ స్టిక్ ప్యాన్ వాడండి. దీంతో మీకు ఎక్కువగా క్యాలరీలు వెళ్ళవు. తక్కువ నూనెతోనే కాల్చండి. నాన్ స్టిక్ ప్యాన్ మాత్రమే కాకుండా ఐరన్ పాన్ పై కూడా కాల్చొచ్చు. అయితే దీనిపై కాల్చిన నూనె, నెయ్యి తగ్గించి వాడడం మంచిదని గుర్తుంచుకోండి. ఇలా చేసిన చపాతీలు తింటే ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. దీంతో క్యాలరీలు తక్కువగా తింటాం. కడుపు నిండుగా ఉంటుంది, ఎక్కువగా తినం. దీంతో బరువు తగ్గుతారు.